అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. తప్పుకోరా రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తావా? రెడ్డి జైల్లో పెట్టిస్తావా? కంప్లైంట్ వేడిగా ఇవ్వే. ఈ వేడి చాలా నేనేవి పెద్దగా వాదించి నేను బయటకు తీసుకురాలేదు. ఆ జడ్జి మంచివారు నిన్ను చూడగానే జామీనిచ్చారు. ఎవరు చెప్పారు? నా మీద కేసు పెట్టిన పోలీసులే కేసు వాపస్ తీసుకున్నారు. అందుకే ఈజీ అయింది. సరే అది వదిలే, ఇంకోసారి మళ్ళీ తప్పు చేయకు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా గొడవలు పంచాయతీ పెట్టడాలు ఇవన్నీ తగ్గించుకో. చేస్తారు, మంచి వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి నువ్వేమైనా దేవుడువా? అవునండి అని ఆయన అనుకోవడం లేదు, మేమందరం అనుకుంటున్నాం. ఎవరు ఏమనుకున్నా సరే ఇది చట్ట ప్రకారం నేరం. మీ మనసును అడిగి చెప్పండి, నేను చేస్తున్నది కరెక్టా తప్పా? అది కాదు. అది చాలు, వస్తాను. నేను నీ మంచికేగా చెప్తున్నాను. ఏమిటి నారాయణ? ఉండండి బాబు, దిష్టి తీసేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆల దిష్టి, ఇల దిష్టి. నారాయణ ఏమిటిది? సరే ఇంటికి వెళ్లే ముందు గుడికి వెళ్ళు, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. గుడికేగా వెళ్తాను. మంచి చేసే మిమ్మల్ని జైల్లో పెట్టారా? వదిలేయండి మాస్టారు, నన్ను జైల్లో పెట్టాలని ఆశపడ్డారు. నేను ఎవరి ఆశనే కాదన్ను కదా. పిల్లలు ఎలా ఉన్నారు? పసిపిల్లలు. మీరు కనిపించిన తర్వాతే అన్నం తింటామని చెప్పారు. ఎలా ఉన్నావు అంకుల్? నిన్ను పోలీసులు కొట్టారా? నిన్నెవరు కొట్టారో చెప్పు, దేవుడితో చెప్పి వాళ్ళని కొట్టమంటాను. ఇక్కడికి వస్తే చాలు కాలేజీ మాట మర్చిపోతుంది. అవునే. సారీ సారీ సారీ, కాలేజీకి టైం అయిందా? రండి వెళ్దాం. అది సరేనే గాయత్రి, నువ్వు రోజు ఇక్కడికి వస్తుంటావు ఎందుకే? రోజు ఇక్కడ వచ్చి వెళ్తేనే నా మనసు బాగుంటుంది. రెడ్డు పుల్లా వీరయ్య వచ్చాడు. ఏంటంట? తెలీదు, కనుక్కున్నాం. రావయ్యా. రెడ్డు, నేను జూబ్లీ హిల్స్ లో సిమ్రాన్ వైన్ షాప్ అని 60 లక్షలెట్టి పాడుకున్నాను. ఆ ఏరియా ఎస్ఐ గడు ఉన్నాడే, 7 గంటల కొట్టు మూసే 7:30కే మూసేయని నన్ను ఏపించుకు తినేస్తున్నాడు. మంచిగా చెప్తున్నాడు. మూసే. నువ్వే అలా అంటే ఎలా? ఇప్పుడు బాటిల్ అమ్ముతుంటే ₹10 మిగులుతుంది. ఈ మధ్య కుర్నాయాల్లో క్వార్టర్ కొనుక్కుని 4 తాగేస్తున్నారు. అందులోనూ సగం మంది తాగుడు మానేస్తున్నారని నా చెవిని పడింది. ఈ వ్యవహారం కనుక ఇలా సాగిందంటే ఈ తాగుబోతునాయాలనే టార్చ్ లైట్ వేసి ఎతకాల్సి వస్తుంది. సరదాగా 12 దాకా కొట్టు తెచ్చుందనుకో, నేను ఏదో మెల్లగా పైకి లేస్తాను. నీ సంగతి సరే, కానీ జనం నువ్వు ఆర్డర్ వేసావంటే నేను 100 మంది పిల్లలకి స్కూల్ ఫీజు కడతాను, 60 మంది పిల్లలకి కాలేజ్ ఫీజు కడతాను, ఓ అబ్బాయిని IAS దాకా చదివించేస్తాను. నీ పని అయిపోయినట్టే. లేని వాళ్ళ భయంలో ఆకలుంటుంది, కానీ నీలాంటి డబ్బున్నవాడి భయం వల్లకాటి వరకు వెంటాడుతుంది. రెడ్డున్నాడు, భయపడకు. రేయ్, కల్తీ సరుకు అమ్మడం, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం నాకు ఇష్టం ఉండదు. అలాగే నేను వస్తానా? ఏంటి? మా నాన్న రోజు ఎవరింటికైనా వెళ్ళి పాచి పని చేసి 10 రూపాయలు తీసుకురమ్మంటున్నాడు. నేను పాచి పని చెయ్యాలా, చదువుకోవాలా? చదువుకో. చదువుకుని ఏం చేస్తావు? కలెక్టర్ని కావాలని ఆశ. మరి నాకు రోజు 10 రూపాయలు ఎవరిస్తారు?
నేనిస్తాను. కలెక్టర్ ఏం చేస్తావు? 33% చాలదు, 50% కావాలంటాను మా ఆడవాళ్ళకి. డబ్బు ఆదా చేయి, ఖర్చు పెట్టద్దని చెప్పేవే. ఇలాంటి 4 పిల్లల్ని చదివిస్తే చాలు. 4 బ్యాంకులో నా డబ్బు ఉండకలేదు. 4 మనసులో నేనుంటే చాలు. రెడ్డు, నీతో కలిసి ఉండడం నాకెంతో గర్వంగా ఉంది. మీ తమ్ముడు ఎవరని అడిగితే ఈ రమేష్ అని నువ్వు చెప్పన్నా. మాయా, ఏంటి అడ్రస్ లేవు? నేను చూడ్డానికి రావచ్చుగా. ఏమిటి పట్ల నువ్వును అసహ్యంగా? అవును, నీ బట్టలు ఎవడు కుడుతున్నాడు? ముందు వాడి చెప్పుతో కొట్టాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు కళ్ళు తాగడానికే రారు, నన్ను కూడా చూడ్డానికి వస్తారు. ఒక చెట్టో 9 చెట్లో తెలియదు, మిక్సింగ్ రాంగ్. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావా? మా నాన్నకి 3 భార్యలు, 11 మంది ఆడపిల్లలు. ఎలాగోలా కాలాన్ని గడపాలిగా. ఊరికేలా మాట్లాడి నన్ను ఏడిపించుకో. సరే, ఏదో అన్నాను అందుకని నువ్వు అలా ఏడవాలా? సారథి, త్వరగా ముగించుకుంటారా? అలాగే. అందరూ నవ్వితేనే అందంగా ఉంటారు, కానీ మాయ ఏడ్చిన అందంగానే ఉంటుంది. నువ్వు ఏడవుతులే, నవ్వుతూ ఉంటావు. రెడ్డు, ఓ సంతోషమైన విషయం. ఏమిటి? నువ్వు చెప్పావుగా, ఎవరో తెలుసా తను? నేను చెప్పానా? తనేనయ్యా, రోజా పువ్వు. ఎవరు? రివర్స్ లో మాట్లాడుతుంటాడు, చెవిలో జోరీగయ్యా. ఉలవల్ నారాయణ. తను మన దగ్గరకు వస్తుంటాడు, సరదాగా మాట్లాడుతుంటాడు, వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో దూరం కదా, అందుకే వాళ్ళ కుటుంబం గురించి తెలియదు మనకు. కానీ వాళ్ళు ఉంటున్నది రెడ్ లైట్ ఏరియాలో అన్న. రెడ్ లైట్ ఏరియాలోనా? రెడ్డే ఏంటి ఎలాగొచ్చా? ఏదైనా ప్రాబ్లమా చెప్పు, నీతో పాటు నేను నన్ను తగిలింతాను. అప్పుడారో తిని చెయ్యి దెబ్బ గోల్కొండ అబ్బా అన్నాడా ఎవడాడు? ఇది నీ ఇల్లా? ఎటకారం ఆడుతున్నావా? నాకెక్కడిది ఇల్లు? గురుమూర్తి గారు ఉన్నాడు కదా, ఆడి ఇన్ఛార్జ్లో రన్నింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉండడం అట్టే అంత నాకు ఇష్టం లేదు, కానీ మొదట్లో ముమ్మరంగా ఉండేది కాదు. ఈ మధ్యన మాత్రం ఓ ఎరగదికి చేస్తాడు బిజినెస్లో. ఇది నాతో ఎందుకు చెప్పలేదు? సీనుగాని బతికిపోరా అని వదిలేసావుగా 2 ఏరియాలు ఇచ్చి, అందులో ఇదొకటి. సీను గురుమూర్తి కప్పు శాస్త్రంని నేను ఇది నీతో చెప్తే ఎక్కడ సమస్య వచ్చేస్తుందో అని. అబ్బాయి ఇదో పెద్ద సమస్య. ఇది నాతో చెప్తానా? 100 రూపాయలు ఉంటేవు. లేదురా అయ్యా, 10 రూపాయలు ఉన్నాయి. ఇక మీద బజార్లోకి వెళ్ళి రావాలి. బ్యాట్కి హ్యాండిల్ మార్చాలి. ఎప్పుడు అడిగినా లేదు లేదన్నమాట. దరిద్ర బతుకు. ఒరే రాధాకృష్ణ, దరిద్రం కాదురా, మనకి ఇంతే రాసి ఉంది. మాట్లాడు, బాగా మాట్లాడు. ఇతనెవరు? నీ ఫ్రెండా? మన రెడ్. నీ మొహానికి ఫ్రెండ్ ఒకడు. రెడ్ ఆడికి నీ గురించి తెలీదు. ఆడేదో కుబేరుడు కడుపును పుట్టాను అనుకుంటున్నాడు, గాలిలో మేడలు కట్టేస్తున్నాడు. నా కడుపును పుట్టాడు కదా, తప్పక భరిస్తున్నాను. శివలాకరికి తలకరు ఆడే పెట్టాలి కదా. అమ్మలో అమ్మలో, ఏంటి నాన్న? తొందరగా రామ్మా, ఎవరొచ్చారో చూడు. నా కూతురు ఇప్పుడు వెళ్ళారు కదా క్రికెట్, ఆడు పుట్టిన 10 నెలలకి ఇది పుట్టింది. గాయత్రి అని పేరు పెట్టుకున్నానులే. దీనికి ఉన్న అందానికి అష్టలక్ష్మిని పెట్టుండొచ్చు. రెడ్ ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నా కూతురేనయ్యా, బ్రహ్మాండంగా చదువుకోండి. అమ్మలో ఈయన ఎవరో తెలుసా? రెడ్ చదువుకోని లాయరు, పోలీసు కానీ పోలీసు. నారాయణ, నువ్వు ఊరుకుందా? మాలో మేము అలాగే అనుకుంటాం. ఇలా చూడు, పెద్దాపురం నుంచి సైదాపురం వరకు నీలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూశాను. నువ్వు ఇస్తానన్న 300 అక్కడ పెట్టేళ్ళు బే. మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే, ఇలాంటి మాటలే వినిపిస్తాయి. పక్కనే బాబా గుడి, కానీ సుప్రభాతం కూడా వినిపించదు. పుట్టేటప్పుడే మూగదానిలా పుట్టాల్సింది. ఇదంతా చూడకుండా, గుడ్డిదానిగా, వినకుండా
చెవిటిదానిగా. ఏటమ్మా నువ్వు గుడ్డి శివుడు అనుకుంటాను. నీ నోట్లో చాలా మాటలు రావచ్చా? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? అసలు ఆ పిల్ల నారాయణ కూతురు కాదు, బంగారం బొమ్మను గుళ్ళోంచి ఎత్తుకొచ్చాడు అనుకుంటున్నారు. ఏమి నారాయణ, ఓలోలమ్ముడు మానే ఇప్పుడు బంగారు బొమ్మలు అమ్ముతా ఉంటా. అది సరేగానే బాడుగు సంగతి ఏమైంది నాయనా? ఏటి గురుమూర్తి, 15 రోజుల క్రితమేగా ఇచ్చాను. ఇదో నేను నీకు ఎన్నిసార్లు చెప్పినాను, నా లెక్క ప్రకారం నెలకి 15 రోజులనే. మర్యాదగా డబ్బు ఇచ్చేసి, లేదంటే నీ ఇద్దరు బంగారు బొమ్మలతో సరిపెట్టుకుంటా. బాగా అర్థం చేసుకో. నారాయణ నారాయణ, నీ అబ్బ బాక్స్ బద్దలు కొడతా. నారాయణ. ఎవరొచ్చారబ్బా? అయ్యో నారాయణ గారు. నారాయణ గారా? ఏంది ఆశ్చర్యపోతా ఉండారా? గురుమూర్తి గారు, 2 రోజులు మీ అద్దె ఇచ్చేస్తానండి. నిన్ను ఇప్పుడు ఎవరు అడిగినారో? నాకు నెలకి 60 రోజులు అనిపిస్తా ఉంటది. అవును నారాయణ, జాతకం చూపించుకున్నా ఈడ చేసిన తప్పులకి పైకి పోయినాక నూనెలో వేసి ఏంచుతారంట, ఏంచినాక ఎండ పెడతారంట. ఈ రూపానికి ఇది అవసరమా? అందుకే మంచోళ్ళైనా నా గురించి నువ్వు ఆలోచించొద్దు. నేను పోతా ఉండా. ఇదిగా గురుమూర్తి, అసలు ఏం జరిగిందో చెప్పోయా? ఇక నువ్వు బాడుగి ఎద్దు పో. విషయం తెలుసా? అద్దె పక్క లేదుట, ఫ్రీట. రెడ్, మా ఇంటి చుట్టూ జరిగిన తప్పుడు విషయాలన్నీ పోయాయి. ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. విభూతి తీసుకోండి. కుడి చేత్తో తీసుకోండి. ఐదు వేళ్లకు నిమ్మకాయలు పెట్టుకున్నారా? వస్తాను. ఏంటి? అయ్యా, 10 గంటలకి ఊళ్ళో నా కూతురికి పెళ్ళండి. 10 గంటలకి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు శుభలాకి ఇవ్వడానికి వచ్చావా? ఆహా, అది కాదండి. ఏది? కట్నం ఇవ్వడానికి నా తోట నమ్మి 1,00,000 రూపాయలు డబ్బు తీసుకొచ్చాను బాబు. ఆటోలో వస్తుంటే ఆ డబ్బు దొంగిలించారు. అయ్యా, నా సొంతూరు రామాపురం. మరి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబితే మాకు కమిషన్ ఎంత ఇస్తావని కనికరం లేకుండా అడిగారయ్యా. డబ్బు పోయినందువల్లే ఈ పెళ్ళి ఆగిపోయిందని నాకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ లోకం అంతా నా కూతుర్ని తప్పుగా మాట్లాడుతుందయ్యా. నా డబ్బు ఇవాళ దొరక్కపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదయ్యా. ఆటోలో ఎక్కడ ఎక్కావు, ఎక్కడ దిగావు? మలక్పేటలో ఎక్కి పంజాగుట్లో దిగాను. ఆటో కట్ చేసేప్పుడు 40 రూపాయలు అయి ఉంటుంది. నువ్వెంత ఇచ్చావు? 40 ఇచ్చారు. ఆటో నంబర్ తెలుసా? తెలీదు. డ్రైవర్ ఎలా ఉంటాడు? సరిగ్గా గమనించలేదు. నీతో మాట్లాడా? లేదు. బీడీ, పాన్ పరాగ్, సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఏవైనా వాడికి ఉన్నాయా? సరిగ్గా గమనించలేదు. బాగుందా? డబ్బు ఎలా పోయిందో తెలీదా? ఆటో డ్రైవర్ ఎవడో తెలీదా? ఆడికి ఏమేమి అలవాటు ఉన్నాయో తెలీదా? కానీ పెళ్లి మాత్రం టైం కరెక్ట్గా అయిపోవాలి. నువ్వు పని చెయ్యి, ఆ బంగారయ్య గారు కొట్టుకెళ్ళి ఓ శాంతాడు తీసుకొచ్చి నేను చెప్పినట్టు ఆ చెట్టుకు రేసుకు సావు. నారాయణ, మరి ఇలా టైం కానీ వేసేయమంటావు చెప్పు. వేరే గుర్తులేమన్నా తెలుసా? మీ ఫోటో మాత్రం ఉందయ్యా. అయితే వాడు దొంగిలించున్నాడు. నువ్వే మర్చిపోయి ఉంటావు. నా ఫోటో పెట్టుకున్న వాడు 5కి 10కి కష్టపడ్డా ఎదుటి వాళ్ళ డబ్బుకి ఆశపడ్డాడు. ముహూర్తం టైంలోగా నీ డబ్బు నేనిస్తాను. నువ్వు ఇస్తావు రెడ్డు, అది అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు మన వాళ్ళెవరో దొంగలు కాదన్నది ఈ రామాపురం వ్యక్తికి తెలియజేయాలి కదా. అవునయ్యా, ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా దానికి లాండ్ ఆర్డర్ నువ్వే, కాపాడేది నువ్వే. ఇది ఈ ఊళ్ళో వాళ్ళో తెలుసు, రామాపురం కూడా తెలియాలిగా. నువ్వు ఏదో ఒకటి చేయరడ్డు. సిటీలో ఉన్న అన్ని ఆటోలు ఇంకో అరగంటలోగా రామారావు గారి విగ్రహం ముందుండాలి. ఒక్క ఆటో కూడా మిస్ కాకూడదు. అదే అదే అదే.
అందరికీ మంచి చెయ్యాలని ధర్మంగా, న్యాయబద్ధంగా, మానవత్వంతో, మనస్సాక్షిగా, నమ్మకంతో మనం ఉన్నామని తెలియాలంటే ఆ 1,00,000 తీసుకొచ్చివ్వండి. రేయ్ ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి రా. రేయ్ అందరూ వినండి. రామాపురం అతను ఆటోలో డబ్బు మర్చిపోయారట. ఆ డబ్బు మీరు తీసుండరని మన రెడ్డికి తెలుసు. ఆటోలో ఉంటుంది, మనల్ని నమ్మొచ్చాడు. డబ్బు దొరుకుతుందని రెడ్డి చెప్పాడు రా, ఇవ్వండి. శారదన్నా, ఆయన ఏదో చెప్పాడని మీరు మమ్మల్ని అనుమానించకూడదన్నా. అయ్యా ఇది శుభకార్యం. డబ్బు ఎవరైనా తీసుంటే అది ఇచ్చేయండి అయ్యా. రేపు మీకెవరికైనా ఆపదొస్తే రెడ్డేరా ముందు నిలబడేది. ఏంటక్క నువ్వు కూడా ఆటోలో రెడ్ ఫోటో పెట్టుకున్నాడు, ఎవడు దొంగలిస్తాడు? అన్నా ఇదిగోనా డబ్బు దొరికిందన్నా. అన్నా ఇదిగోనా డబ్బు దొరికిందన్నా. అన్నా నిజంగా నేను దొంగలించలేదన్నా, ఈయన ఆటోలో మర్చిపోయారు. నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నానన్నా. ఇదిగోనా డబ్బు, ఇదిగోనా. 1,00,000 రూపాయలే కాదు, 1,00,00,000 రూపాయలైనా సరే తనది కాదన్నప్పుడు 1 రూపాయి కూడా నా వాళ్ళు తాకరు. నమ్ము. అయ్యా మీరు చేసిన సాయం నా జన్మలో సర్లే, మర్చిపోలేనయ్యా. లే. వస్తానయ్యా. వెళ్ళు. రేయ్ వెళ్ళి పని చూసుకోండి.